రైట్. ఇక హైర్ బిల్, అమెరికా ఒక హైర్ బిల్ తీసుకొస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ భారత కార్మికులకు ముఖ్యంగా ఇది చాలా హాని కలిగించే, అంటే ఇబ్బంది కలిగించే ఒక విషయం అట. ఎందుకు ఈ హెయిర్ బిల్ తీసుకొస్తూ ఉన్నారు? దీనివల్ల భారత కార్మికులకు అండ్ భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ సెనెట్లో ఒక బిల్లు ప్రతిపాదించబడింది. దాని పేరు ఏంటంటే హైర్ బిల్. హైర్ అంటే ఒక అద్దె అంటారు కదండి, అది హైర్ బిల్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇది 2025 హైర్ బిల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. ఈ బిల్ పాస్ అవుతే అమెరికన్ కాంగ్రెస్లో, ఇటు సెనెట్లో పాస్ అయ్యి కాంగ్రెస్ అప్పర్ హౌస్ లోవర్ హౌస్లో అయిపోతే ఇది ఇండియాకు ఒక పెద్ద శరాఘాతంగా మారబోతుంది, చాలా పెద్ద ప్రాబ్లంగా మారబోతుంది. ఇది ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఈ విషయం మీద కుండ బద్దలుకొట్టి చెప్పడం జరిగింది. ఎంతో ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ సర్వే చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకే ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ విధించింది కేవలం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గూడ్స్కి సంబంధించింది, ఇది తయారీ వస్తువుల మీదకి సంబంధించింది. కానీ ఈ హైర్ బిల్ పాస్ అవుతే ఈ టారిఫ్స్ అనేవి సర్వీసెస్ సెక్టార్ కూడా రాబోతుంది. చాలా ప్రమాదం అండి. ఎందుకు సర్వీసెస్ అంటే ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఐటీ ఎక్స్పోర్ట్స్ సుమారు 60% కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే చేస్తున్నాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈరోజు ట్రంప్ దాని మీద కూడా గురిపెట్టాడు, సర్వీసెస్ ట్యాక్స్ అనేవి, సర్వీసెస్ టారిఫ్స్ అనేవి. ఏంటి హైర్ బిల్ అంటే మనం భారతీయ ఐటీ కంపెనీలు, భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వేరియస్ సర్వీసెస్ సెక్టార్స్, ఫార్మాస్యూటికల్, మెడికల్, ఈ కంపెనీలు, టూరిజం, ఈ సర్వీసెస్కి సంబంధించిన విషయాల్లో భారతీయ కార్మికులు ఎంతోమంది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంపెనీల్లో. ఈ కంపెనీలు ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ శాలరీస్ని అక్కడ ట్యాక్స్ల్లో చూపించవు, అవి ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయి. బట్ ఈ హైర్ బిల్ పాస్ అయిన తర్వాత ఈ హైర్ ఎవరినైతే హైర్కి తీసుకుని అక్రాస్, అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా చేసి ఇండియా నుంచి అమెరికా కంపెనీలకి సర్వీసులు ఇచ్చి ఇండియన్ కంపెనీల ద్వారా కొన్ని సర్వీసులు చేపించుకునే అమెరికన్ కంపెనీల మీద ఆ యొక్క శాలరీలు పే చేసేటప్పుడు 25% ట్యాక్స్ విధించబడుతుంది. అంటే హైర్ యాక్ట్ ప్రకారం 25% ట్యాక్స్ విధిస్తారు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్లో, అవుట్ సోర్సింగ్ ఇండైరెక్ట్గా చేసే కార్మికుల మీద. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈరోజు ఇండియా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మీద పూర్తి ప్రభావం చూపబోతున్నాయి. అంటే ఇండియా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్ని గూడ్స్కే కాదండి, ఉత్పత్తులకే కాదు, గూడ్స్ కాదు, సర్వీసెస్ కూడా ఎక్స్టెండ్ చేసేస్తుంది. అంటే ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభావితం అవ్వబోతుంది. ఇండియా ఐటీ ప్రాజెక్టులు యుఎస్ నుంచి మనకు వచ్చే ప్రాజెక్టులు టీసీఎస్ కంపెనీ అని, ఇన్ఫోసిస్ అని, విప్రో అని, ఇండియాలో పనిచేసే కంపెనీలు అన్నిటి మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. ఇది హైరే యాక్ట్ ఆఫ్ 2024 చాలా డేంజరస్ యాక్ట్ అవ్వబోతుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా H-1B వీసాల తర్వాత, టారిఫ్ల తర్వాత మళ్ళా ఇంకొక చోట థర్డ్ ఫ్రంట్ అది ఓపెన్ చేసిందని చెప్పవచ్చు. అంటే ట్రంప్ చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాడు ఇండియా మీద అనే విషయం మనకు రూఢి అవుతుంది. కాబట్టి ఇండియా కూడా మళ్ళీ ఎలా ప్రతిస్పందిస్తుందంటే మనం కూడా వస్తుత్పత్తుల మీద, వాళ్ళు చేసే సర్వీసుల మీద, వాళ్ళ టూరిజం సెక్టార్ మీద, వాళ్ళకి చేసే ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ మీద అమెరికా ఆధారపడి ఉంది. మన కొన్ని ఉత్పత్తుల మీద అమెరికా ఆధారపడి ఉంది. కాబట్టి ఇండియా కూడా ఇక తప్పకుండా యాంటీ టారిఫ్స్, మనం కూడా అమెరికా మీద ఇక టారిఫ్స్ విధించే పరిస్థితి తెచ్చుకుంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఇండియా అమెరికాల మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఈ హైర్ యాక్ట్ వల్ల వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సర్వీసెస్ సెక్టర్ కంపెనీలు, సర్వీసెస్ సెక్టర్ ఐటీ యొక్క ఎంప్లాయీస్ ఇండియాలో అమెరికాలో పనిచేసే వాళ్ళ మీద తీవ్రమైన ఆందోళన ఉంది. అంటే ఏంటి, ట్రంప్ నెల తర్వాత నెల ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆయన టార్గెట్ ఈజ్ ద వెరీ డేంజరస్ టార్గెట్. కాబట్టి ఇంకా ఆయన కూల్ చేయడం మన వల్ల కాదు. ఇండియా కూడా ప్రతి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైపోయింది. చిన్న బ్రేక్ తీసుకుందాం ఎంజీ రావు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 99.